ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఓరడించు మాటలు. ఆగస్టు 29. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1లో ప్రభువైన యేసు మన పక్షమున ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుటకు సిద్ధముగా ఉన్న ఉత్తరవాది అని చదువుచున్నాము. ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 34లో కూడా వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును అని చదువుచున్నాము. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు తమ శత్రువులచే చెరపట్టబడి ఉన్నారు. వారి శత్రువులు వారిని బాధించిరి, వారిని పోనిచుటకు సమ్మతించలేదు. కానీ దేవుడు వారి విషయమే జోక్యము కలగజేసుకొని ఆయన బలమైన శక్తిచే వారిని చెరలో నుండి బయటకు రప్పించెను. అదే విధముగా మనము ఏదైనాను పాపములో శోధనలో పడినప్పుడు శత్రువు దాని నుండి మనలను బయటికి రానివ్వడు. మన తెలివి చేత బైబిలు జ్ఞానము చేత మనము జయించగలమని తలంచదము కానీ జయించలేము. మనము ఈ రీతిగా దేవుని అడగవలెను. ప్రభువా, ఇది నా బలహీనత, నా పతనము, దయతో నా పక్షమున విజ్ఞాపన చేయుము. నన్ను సాతాను హస్తముల నుండి విడిపించుము. విశ్వాసముతో మనము ప్రభు యొక్క ప్రధాన యాజక పరిచర్యను ఎడతెగక కోరుకొనవలెను. నిత్యము జీవించు మన ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షమున వాదించి మన తప్పిదములన్నింటి నుండి మనలను విడిపించును. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేమని గుర్తించవలెను. మనం ఆయన పరిపూర్ణతలోనికి వచ్చు వరకు ఆయన విజ్ఞాపన పరిచర్యపై ఆధారపడవలెను. ఆ ఉద్దేశము నిమిత్తమే ఆయన కొన్నదంతయు మన కొరకు ఇచ్చివేసి ఉన్నాడు. తన స్వరక్తముతో మనలను కొన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16లో నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పుచున్నాడు. కనుక మనము ఆయన పరిపూర్ణతలోనికి వచ్చుటకు ఆయన విజ్ఞాపన పరిచర్య మనకు అవసరము. పాత నిబంధన కాలములో యాజకులు ఎన్నో వేల బలులను అర్పించిరి. కానీ వారు చేసిన ఈ పరిచర్య ద్వారా ఎవరునూ పరిపూర్ణతలోనికి రాలేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. అయితే అవి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన బలికి ఒక ఛాయ వలె ఉన్నవి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకునిగా అబ్రహామునకు ప్రత్యక్షమై పరలోక ఆహారమును అతనికి తెచ్చెను. అదే అతనిని శోధన కాలములో బలపరిచినది. కానీ అబ్రహామును పరిపూర్ణతలోనికి తెచ్చుటకు అతడు సహాయం చేయలేకపోయాను. మన ప్రభువైన యేసుక్రీస్తు దున్నబడుటకు లేదా విరవబడుటకు శరీరమంతటిని ఇచ్చుట ద్వారా మరియు మన నిమిత్తము మరణమును జయించుట ద్వారా ఇప్పుడు మన పరలోక ప్రధాన యాజకుడయ్యను. ఆయన ద్వారా మనము పరిపూర్ణతలోనికి తీసుకుని రాబడితిమి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు. ఆయన పరిపూర్ణమైన ఒక్క బలి ద్వారా, ఆయన పరిపూర్ణత ద్వారా మనలను తన పరిపూర్ణతలోనికి తీసుకొని వచ్చెను. మనము పడిపోయిన ప్రతి సమయమున విరిగిన హృదయముతో దీనత్వముతో ఆయన యొద్దకు వెళ్ళగలము. ఆయన ప్రధాన యాజకత్వము ద్వారా మనలను పైకి లేపును. అనగా మనము ఎల్లప్పుడూ పాపము చేయిచు ఉండవలెనని కాదు, కానీ మన మానవ హద్దుబాట్లను గుర్తించి ఆయన యాజకత్వ పరిచర్యపై ఆధారపడవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.